హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీలో మరొక దారుణమైన సంఘటన అయితే జరిగింది. టీడీపీ పార్టీకి చెందిన, అలాగే ఒంగోలు జిల్లాలో కీలక నేతగా ఉన్న, అలాగే గతంలో నాగులుప్పాడు మండలానికి ఎంపీపీగా పనిచేసిన ముప్పవరపు వీరయ్య చౌదరి అని చెప్పేసి ఆయన్ని కొంతమంది దుండగులు ఆయన ఆఫీసులో తన పని చేస్తున్న సందర్భంలో ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చి కత్తులు గొడ్డలతో వచ్చి విరుచుకుపడి ఆయనైతే దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే మనకు వస్తున్న ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటి అంటే, ఆయన హత్యకు కారణాలు వచ్చేసి ఆయన లోకల్గా ఉండే లిక్కర్ వ్యాపారంలో సిండికేట్ వ్యవహారాలన్నీ చూస్తారంట. అయితే ఈ సిండికేట్ వ్యవహారాల్లో, లిక్కర్ సిండికేట్ వ్యవహారాల్లో లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయంట. ఆ ఇబ్బందుల వల్ల ఆయన ప్రత్యర్థి వర్గం ఆయన టార్గెట్ చేసి బీహార్కి సంబంధించిన సుపారీ గ్యాంగులతో ఆయన్ని హత్య చేపించారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తాయని. ఏదేమైనా కానీ ఇది చాలా దారుణమైన సంఘటన. మరి దీని మీద టీడీపీ పార్టీ ఎలా స్పందిస్తుంది, అలాగే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అలాగే ఈ యొక్క కారణానికి అంటే ప్రస్తుతానికి అయితే మనకు వస్తున్న సమాచారం ఏంటంటే, ఆయన చనిపోవడానికి ఈ యొక్క లిక్కర్ సిండికేట్లో వ్యవహారాలు మనస్పర్ధలే కారణం అని అయితే ప్రస్తుతానికైతే మనకైతే తెలుస్తుంది. అయితే మరి పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏమైనా చెప్తారా, ఓన్లీ ఇదే కారణమా, లేకపోతే ఆయన చంపడానికి మరి ఇంకేమైనా కారణం ఉందా అనేది మనకైతే తెలవాలి. ఏదేమైనా కానీ ఆయన ఒంగోలు ఆసుపత్రికి అయితే తరించారు, ఆయన చనిపోయాడు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అయితే అక్కడికైతే చేరుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఈ వార్త అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనంగా మారిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి దీని మీద టీడీపీ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది. ఇది చాలా దారుణమైన సంఘటన అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.